హెల్తీ కుక్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు నేను చెకోడీలను బియ్యపు పిండితో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది పిల్లల భాషలో చెప్పాలంటే ఫింగర్ రింగ్స్ అని కూడా చెప్పచ్చును. పిల్లలు చేతి వేళ్ళకు వేసుకొని రింగ్స్ లాగా చాలా సంతోషంగా తీసుకుంటారు. మరి తయారు చేసే విధానాన్ని చూద్దామా? ముందుగా చెకోడీలకు పిండిని మనము రెడీ చేసుకుంటాము. కొద్దిగా వాటర్ వేసుకొని తగినంత ఉప్పు, కారం, జీలకర్ర కొంచెము, కొద్దిగా తెల్ల నువ్వులు, కొద్దిగా నెయ్యి వేసుకున్నట్లయితే బాగా టేస్టీగా ఉంటుంది. వేడెక్కిన తర్వాత మనము బియ్యం పిండిని వేసి బాగా సిమ్లోనే ఉంచుకొని బాగా ఉడకనిచ్చేసుకుంటాము. కొద్దిగా పాలు వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా తయారవుతాయి చెకోడీలు. బాగా ఉంటగట్టకుండా ఈ విధంగా ముద్దలాగా మనము గరిటెలో తిప్పి ముద్దగా రెడీ చేసుకుంటాము. చల్లారిన తర్వాత చేతిలో సాఫ్ట్గా ముద్దగా వచ్చే వరకు మనము బాగా తయారు చేసి ఉంచుకుంటాము. ఇప్పుడు మనము ఈ పిండితో సన్నగా తయారు చేసుకొని చేతిలోనే కూడా చెకోడీలను అన్నీ కూడా తయారు చేసి ఉంచుకోవచ్చును. కానీ కొత్తగా తయారు చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈజీ మెథడ్ చూపిస్తున్నాను. మురుకు తవ్వలో మనం చెకోడీల పిండిని వేసి బాగా మురుకులాగా మనము తయారు చేసి ఉంచుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, ఈ విధంగా సన్నగా ఒకే షేపు ఒకే సైజులో మనకి చెకోడీలు తయారవుతాయి. ఇంకా చేయడం కూడా చాలా సులభము. మనకు కావలసిన సైజులో ఈ విధంగా అన్నీ కూడా తయారు చేసి ముందుగా ఉంచుకుంటాము. ఇది బియ్యం పిండితో చేయడం వలన ఆయిల్ అసలు ఉండదండి. చేసి ఒక నెల కూడా మనము నిల్వ ఉంచుకోవచ్చును. ఇప్పుడు అన్నీ తయారైన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకుంటాము. చూడండి, ఈ విధంగా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత తీసేసుకుంటాము. అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చును. చాలా టేస్టీగా చెకోడీలు రెడీ అయ్యింది. మరి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.